హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది ఒక మినీ హైడ్రాలిక్ స్టాండ్ అనమాట. ముఖ్యంగా ఇది వాడేది ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఇది కోర్ అనేది బయటికి రావట్లేదు అనమాట. ఓకే, ఇది బయటికి రావాలంటే మనం కొట్టామనుకోండి, ఈ పేపర్ అనేది రాలిపోయింది, అసలుకి మోసం అవుతుంది అనమాట. ఓకే, అందు గురించి ఇది చేయించడానికి కారణం. ఇది కూడా ఓపెన్ చేద్దాం. మనం దీన్ని ఓపెన్ చేయాలన్నా మోప్ అనేది పెట్టాలి కదా. నేను ఈ రెండు పెట్టాను అనమాట. మనం ఈ FAPTలు ఉంటాయి కదా, బ్రాస్వి. బెజ్జం అంటే మామూలుగా దీనికి బెజ్జం ఉంది కదా, పైకి వెళ్ళిపోయిద్ది అనమాట అది. అందు గురించి ఏం చేద్దామంటే దానికి ఒకటి మోప్ పెట్టాను. వైర్లే నేను తర్వాత చూసుకుంటా కానీ తీసేద్దాం. ముందు మీకు చూపించాలి కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, మోప్ అయింది కదా. ఇప్పుడు టైట్ అయింది. మనం నిదానంగా నెట్టాలి. ఓకే ఓకే వచ్చేసింది. మనం చెయ్య దీని కింద పెట్టాలన్నమాట, లేకపోతే ఆ కోరు కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే వచ్చేసింది, తీసేసుకోవచ్చు. లేదా ఒకవేళ గట్టిగా పట్టుకుని ఉందనుకోండి, మనం ఈ నెట్ అనేది రిలీజ్ చేసామనుకోండి, కిందకి దిగిద్ది అనమాట. ఓకే, మళ్ళీ టైట్ చేసి మళ్ళీ ఇందులో పెట్టుకోవడం. ఓకే, ఇలా జాగ్రత్తగా తీయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది బేరింగ్ అనేది బాగా సాఫ్ట్గా పట్టేసింది, వచ్చేసింది అనమాట. అలాగే కొన్నిసార్లు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా పంచింగ్ ఎక్కువైపోయింది సాఫ్ట్కి మనం కొట్టింది. అలాంటి టైంలో కూడా ఇది లోపలికి వెళ్ళేటప్పుడు మనం కొట్టాలన్నా అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో కూడా చాలా తేలిగ్గా ఉపయోగపడుద్ది అనమాట. మనం ఏదో ఒకటి మోపు పెట్టుకుని, ఇప్పుడు మనం ఇందాక బయట తీసాం కదా, ఇప్పుడు లోపలికి నెట్టేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఓకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం రిలీజ్ చేద్దాం. ఓకే వచ్చేసింది. అలా తేలిగ్గా మనకి వర్క్ అయ్యిద్ది అనమాట. అది మనం బిగించేటప్పుడు కూడా, పోనీ పై కవర్ అనేది ఒక్కోసారి ఎక్కదు, ఒకసారి కవర్ ఎక్కించేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి టైంలో కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుని, మనం ఈ మోపు అనేది పెట్టుకుని సింపుల్గా నొక్కుకోవచ్చు అనమాట. నొక్కితే అసలు నిదానంగా చాలా సునాయాసంగా నొక్కిద్ది అనమాట, మనం ఎక్కువ కష్టపడుకోకుండా. అలాగే ఈ సాఫ్ట్ ఒకటి తీద్దాం. ఎక్కించామనుకోండి, అది అందులో ఉంటే మనకి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం ఏది అడ్డం పెట్టాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఓకే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక దానికే మోపు చేయొచ్చు. సెంటర్లో కూడా అది ఉంటే సెంటర్లో ఉందని కూడా తెలిసిపోయింది మనకి. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు, సెంటర్లో పెట్టి నొప్పుతూ ఉంటే పైకి లేస్తుంది కదా. ఓకే మోపు అయింది. మనం ఒకసారి చూసుకుని నిదానంగా నొక్కాలి. నిదానంగా అంటే ఒకసారి టైట్గా ఊడిద్ది అనమాట. ఓకే ఊడిపోయింది, అదేం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, సాఫ్ట్ అనేది ఇందులోకి వచ్చేసింది అనమాట. ఓకే అలా ఎక్కించేటప్పుడు కూడా అంతే, చాలా తేలిగ్గా అసలు చూడొచ్చు. మనం చక్కగా కరెక్ట్గా పెట్టుకున్న దాన్ని బట్టి చాలా తేలిగా ఎక్కిద్ది అనమాట. మనం అటు ఇటు పెట్టామనుకో ఎక్కదో, ఏదో ఒకటి ప్రాబ్లం అయ్యిద్ది అనమాట. మొత్తం మీద 2000 పైనే అయినట్టు ఉన్నాయి. ఓకే మీరు ఇంకా హెవీ సైజు పెరిగిద్ది అనుకుంటే ఇంకా రేట్ కూడా పెరుగుతాయి అనమాట. అంగుళన్నర సైజు హెవీగా ఉంది. ఇది 4 పలకల స్టాండ్ లాగా చేయించాను అనమాట ముందు. అంటే ఇది ఎత్తు వచ్చి అడుగున్నర హైట్ అనమాట. ఓకే అడుగున్నర హైట్, అలాగే వెడల్పు లోపల అడుగు అనమాట. ఓకే లోపల నుండి లోపల నేను చెప్పే సైజులు. మీరు ఇంకా కొంచెం హెవీగా చేయించుకుంటామన్నా చేయించుకోండి. నాకు ఇది షాప్లోకి సరిపోయిద్ది, అంటే ఇదే అసలే ఇరుకు షాప్ కదా, అందు గురించి చిన్నగా చేయించాను అనమాట. ఓకే ఇది అంటే నేను వెల్డింగ్ షాప్ అతనికి కూడా ప్లానింగ్ చెప్పలేదు, ఇలా జాకీ హైడ్రాలిక్ జాకీ బిగించాలి, అలాగే ఇలా ఆ జాకీ అనేది ఇలా స్ప్రింగులతో బిగించాలి, అది ఇదని చెప్తుంటే వాళ్ళు వెళ్ళి అంటున్నారు అనమాట. అంటే చెయ్యిట్లా. అప్పుడు ఏమైందంటే, నాకు ఇలా స్టాండ్ మాత్రమే తయారు చేసి ఇవ్వండి అని చెప్పాను. అతను ఈ స్టాండ్ ఓన్లీ ఈ స్టాండ్ ఒకటే తయారు చేశాడనమాట. అంటే కట్ చేసి వెల్డింగ్ చేసి ఇచ్చాడు, ఈ స్టాండ్ ఒకటే. ఓకే ఆ తర్వాత ఇందులో ఈ హైడ్రాలిక్ జాకీ అనేది పెట్టాలని అనుకున్నాను కదా. ఇది బయట మార్కెట్లోనే దొరుకుతున్నాయి అనమాట. ఇది వచ్చి 750కి నేను బయట షాప్లోనే కొన్నాను. ఇది 3 టన్ అనమాట. అంటే 3000 కేజీల బరువుతో నెట్టిద్ది అనమాట ఇది.
ఒకవేళ ఇది కూడా పెద్దది కావాలనుకుంటే 5 టన్ అని, అలాగే 10 టన్ 12 టన్ అలా కూడా ఉన్నాయి పెద్ద సైజులు బాగా. ఇది ఫిట్ చేద్దామని చూశాను నేను. ఇది క్లాంప్ ఆల్రెడీ తయారు చేసాం కదా, ఇది అటు ఇటు పడిపోతుంది అనమాట, దీని మీద నిలబడట్లా. దీనికి వెల్డింగ్ చేద్దామంటే ఇది ఏదైనా ప్రాబ్లం అయిద్దేమో అనిపించింది. మళ్ళీ ఇది బీడ్ బాడీ అనమాట ఇది. అప్పుడు ఏం చేశానంటే ఈ మధ్యలో కనిపిస్తుంది కదా ఈ మొక్క అనేది ఈ ఫ్రేమ్కి వెల్డింగ్ చేయించాను అనమాట. ఓకే, ఇది వెల్డింగ్ చేయించి దీనికి బెజ్జాలు కూడా వేసాను అనమాట. ఈ జాకీకి 3 బెజ్జాలు వేసాను, దీనికి కూడా 3 బెజ్జాలు అనేవి వేసాను. తర్వాత ప్లానింగ్ ఏంటంటే ఇది ఏదో ఒకటి మధ్యలో ఉండాలి కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు పైకి లెగిస్తుంది కదా, మనకి కిందకి దిగాలనుకుంటే మనం ఈ వాల్ అనేది ఓపెన్ చేస్తే కిందకి దిగిద్ది. ఓకే, వాల్ ఓపెన్ చేసా ఇప్పుడు మనం కిందకి నొక్కితేనే దిగిద్ది అనమాట. ఓకే, అలా మనం నొక్కోకుండానే కిందకి దిగాలని చెప్పి ఈ స్ప్రింగుల్ ప్లానింగ్ అనేది చేశానమాట. ఈ స్ప్రింగులు మనకి ఏసీ పైపులు బెండ్ చేయడానికి వాడతాం కదా, కాపర్ పైపులు బెండ్ చేయడానికి, వాటి స్ప్రింగులు అనమాట. ఇవి బార్ ఎక్కువైనా తగ్గించాను అనమాట, బార్ తగ్గించి ఇవి అనేవి రెడీ చేశాను అనమాట. ఓకే, స్ప్రింగులు ఇక్కడ తగిలించుకోవడానికి బైక్ ఉంటుంది కదా, బైక్ బ్రేక్ దగ్గర అడ్జస్ట్మెంట్ స్క్రూ దగ్గర ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, ఇవి తగిలించుకోవడానికి వెల్డింగ్ చేయించాను కదా అవి అన్నమాట. ఓకే, అలాగే ఇటువైపుని కూడా ఒక నట్టు ఒకటి ఉంది. ఓకే, స్క్రూలు కూడా వేసాము. మీరు ఎలా చేశారు ఏంటనేది క్లియర్గా చూడొచ్చు దగ్గర నుండి. మనం ఎలా అయితే కావాలనుకున్నామో అలా రెడీ అయిందనమాట, అనుకున్నది అనుకున్నట్లుగా. చాలా సింపుల్గా ఉంది, చూడటానికి బాగుంది, అలాగే తేలిగ్గా ఉందన్నమాట, వెయిట్ కూడా పెద్దగా లేదు. ఇది వర్క్ చేసే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందన్నమాట. మనం అనుకున్నట్లే దీనికి స్ప్రే పెయింట్ అనేది వేసేద్దాం, ఇంకా నీట్గా ఉంటుంది చూడటానికి. మనం ఎక్కడ ఆపుకోవాలంటే అక్కడ ఆపొచ్చు. పైన ఇక్కడ బెజ్జం ఒకటి ఉంది. ఓకే, ఇది ఎందుకంటే మామూలుగా ఒకవేళ ఇది ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చిద్దేమో అన్నట్టు నేను ఇది పైన కూడా పెట్టించాను అనమాట. మనం పైన ఇది నట్ అనేది ఒకటి వెల్డింగ్ చేయించాను. ఓకే, మనం ఇందులోకి ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇది ఎప్పుడన్నా పని చేయకపోతే దీంతో కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ వాడతలేదు, ఇది ఎప్పుడు తీసే ఉంటుంది అనమాట. దీంతో పని ఏముంది, మనం తిప్పుకోవడం అవన్నీ ఇబ్బంది అని చెప్పి వాడట్లా. ఓకే, ఇలాంటి సాఫ్ట్లు ఓపెన్ చేయాలనుకోండి. ఇప్పుడు కొంచెం రిలీజ్ చేద్దాం, కిందకి పైకి పెట్టేసాం కదా. ఓకే, ఇట్లా పెట్టుకుని మళ్ళీ పైకి ఒత్తుకోవాలన్నమాట. చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, ఇది దీని మీద సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఉపయోగకరంగా ఉంది, ఎవరికన్నా ఉపయోగపడిద్ది ఈ హైడ్రాలిక్ స్టాండ్ అనేది అనుకుంటే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మీకు అనిపించింది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను కూడా తెలుసుకుంటాను ఏమనుకుంటున్నారో ఏంటనేది, నాకు ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట.